వరంగల్ జిల్లాలో సిపిఐ రాష్ట్ర నిర్మాణ ముగింపు సభకు వివిధ ప్రాంతాల నుండి కమ్యూనిస్టులు భారీగా కదలొచ్చారు. రాష్ట్రంలోని 31 జిల్లాల క్యాడర్ హన్మకొండలోని 1000 స్తంభాల దేవాలయం నుండి ర్యాలీ చేపట్టారు. సభకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సిపిఐ రాష్ట్ర మహాసభల ముగింపు కోసం వివిధ జిల్లాల నుంచి ఇక్కడి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. కాసేపటి క్రితమే 1000 స్తంభాల ఆలయం నుంచి భారీ ప్రదర్శనగా ర్యాలీగా బయలుదేరారు. వివిధ ప్రాంతాలకు చెందిన వీళ్ళంతా ఇక్కడికి బహిరంగ సభకు మహాప్రదర్శన వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. సిపిఐ మహాసభలకు పెద్ద ఎత్తున క్యాడరు 31 జిల్లాల నుంచి, తెలంగాణలోని కొత్తగా ఏర్పడ్డ 31 జిల్లాల నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. అయితే రాష్ట్ర మహాసభల ఉద్దేశం ఏంటి? అసలు భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణ మహాసభలు ఈ రోజు వరంగల్లో ముగిశాయి. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాటాలకు సిద్ధం చేయడం కోసము పార్టీ నిర్మాణాన్ని పెంచుకొని గ్రామాన భారత కమ్యూనిస్ట్ పార్టీ శాఖలను ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నది. వాటికి వ్యతిరేకంగా మరి ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ఈరోజు వాటి కోసం పోరాటం చేయడం కోసము సన్నద్ధమవుతా ఉన్నాం. దానికోసమే ఈరోజు ఈ బహిరంగ సభలో భవిష్యత్తు ప్రణాళికను మా పార్టీ నాయకులు ప్రకటించనున్నారు. ఇప్పటికీ కమ్యూనిస్టులు గత పోరాటాలకి ఇప్పటి పోరాటాలకు తేడాలు ఉన్నాయని ప్రచారం సాగుతుంది. వాస్తవం ఎంత? పోరాటాల్లో తేడాలు ఏం లేవు. ఖచ్చితంగా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ పేద ప్రజల పక్షాన నిలబడుతుంది. ఆ రోజు పేద ప్రజల పక్షాన్నే, ఈ రోజు కూడా పేద ప్రజల పక్షాన్నే నిలబడి పోరాటాలకు చేస్తా ఉన్నది, చేస్తుంది. ఈ దేశం లోపల సమతా సమాజ నిర్మాణం స్థాపించేంత వరకు పోరాటాలు కొనసాగిస్తుంది. ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ మహాసభ బహిరంగ సభలో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తారు. తెలంగాణ జిల్లాలో 31 మరి నూతన కమిటీలను ఎంపిక చేయడం జరిగింది. 31 జిల్లాలతో కూడుకున్న రాష్ట్ర మహాసభను జరపడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడం కోసమే ఈ నూతన వరవడిలో మరి నిర్మాణ మహాసభలను జరుపుకున్నాం. అదే దిశగా పోరాటాలు చేస్తామని తెలియజేస్తాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ర్యాలీ కాసేపటి క్రితం ప్రారంభమైంది. రాష్ట్ర మహాసభల ముగింపుకు జాతీయ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డితో పాటు నారాయణ హాజరవుతున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అయితే గత పోరాటాలకు ఇప్పటి పోరాటాలకు తేడాలేం లేవు. ఏకైక లక్ష్యం ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందో అక్కడ సిపిఐ పోరాడుతుందని ఇక్కడ నేతలు అంటున్నారు. కెమెరామెన్ రాముతో సారంగపాణి.